ఆశిస్తున్న ఎల్లవెల్లా జరుగుతున్నటువంటి సన్మాన తిరుమతి రాజశేఖర్ గారి వేదిక మీదకి గౌరవనీయులు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి ఆదివేశ ఉత్తాశ్రమంలో ఎట్టవ సత్వం వారణాసి తిరుపతి శిరుడి చూస్తున్నాము. వారికి కృష్ణయ్య గారిని వేదిక మీదకి రావాల్సిన సవినయంగా మనవి చేస్తున్నాం. కృష్ణయ్య గారు యథాశ్రమము వారణాసి శిరుడి కాశీ వారిని అదేవిధంగా తర్వాత కార్యక్రమం శ్రీ కర్నూలు పట్టణ నవోపాధ్యక్షులు ఎప్పుడు కూడా కళలో కూడా అనుకోలేదు. నేను ఒక దగ్గరికి పోయి అయితే దీనికి సంబంధించి మేము మొట్టమొదటిగా మిషన్ మొత్తాన్ని అమ్మవారి ఆలయానికి ఉపయోగించాలా 4 గ్రూపులు అంటే 8 లక్షల రూపాయలు కమిషన్ వచ్చేటటువంటి విధంగా మెంబర్స్ బుకింగ్ అయిపోయారు. ఆ ధైర్యంతో ఇంకా మనం ముందుకు వెళ్ళొచ్చు అనే అభిప్రాయంతో అనేది నిజంగా మేము ఆమెకు ఎంతో రుణపడి ఉన్నాము. వచ్చేటటువంటి మెంబర్స్ భక్తులు ఏమాత్రం ఉంటారు అని ఆలోచన చేసి దానికి తోడు ఇంకొకటి ఏదైనా మన కర్నూలులో కానీ ఇండివిజువల్ టెంపుల్స్ కట్టారు, అది చూస్తాము అనే అభిప్రాయంతో పోయి చూసాం. చూసిన తర్వాత బాగా నచ్చింది. అదే ప్రకారం సైకిళ్ళను మనం తయారు చేస్తామని చెప్పేసి మా కమిటీని ఒక 36 మంది తీసుకొని మొన్న వెళ్ళి వాళ్ళకి చూపించి వాళ్ళ అభిప్రాయంగా తీసుకొని మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇంజనీర్ రఘురామయ్య గారు వారు విచారిస్తే అయ్యా తప్పులేదు, ఇది చాలా మంచి కార్యక్రమం, తప్పకుండా చేస్తే బాగుంటుంది అని మేము ఏమైనా ఊహించలేదు. మేము అడిగిన వెంటనే
వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉంటాయని ఆశిస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాలు ఇక్కడనే ఉంటాయని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో కొంతమంది పేర్లు మిస్ అయ్యవచ్చు. ఎందుకంటే 5 మంది ప్రతిష్ట కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడి పొరపాటు ఏదైనా ఉంటే కూడా మీరు అన్నయ్య బాధ్యత మా నోటి విద్యాల సత్యనారాయణమూర్తి గారు కార్యదర్శి, బ్రహ్మయ్య గారు కోశాధికారి, ఉపాధ్యక్షులు బృందా రమేష్, రామలింగేశ్వర్ గారు, యోగల సత్యనారాయణ గారు, మానసిక పాంగళ రెడ్డి గారు, ఉప కార్యదర్శి శ్రీ రమయ్య గారు, హనుమాన కోటేశ్వరరావు గారు, మేర ఆదినారాయణ గారు, అదేవిధంగా మిగిలిన కార్యవర్గ సభ్యులు అందరూ కూడా వెళ్ళి మంత్రి గారు, ఇల్లు రంగనాయుడు గారు, చక్కా సుబ్బలక్ష్మి గారు, హనుమంతపురం గారు, గౌరవ వెంకటరావు గారు ఉచితంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎంతో బాగా చెప్తా ఉన్నాను. నేను చెప్పేది ఏంటంటే మనం తెలిసి ఒక ఎన్నో చేపట్టాలని చెప్పేసి మన సభాముఖంగా నేను మనం కోరుకుంటున్నాను. ఇప్పటికే మన ఆర్యవేశులు రాష్ట్ర వ్యాప్తంగా 380 దేవాలయాలు నిర్వహిస్తున్నారంటే మరి ఎంతో ఘనత మన ఆర్యవేశులకే దక్కిందని కూడా నేను సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే 78 నిత్యాన్న సత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా మన వాళ్ళు 365 రోజులు నిత్యాన్న దానం చేస్తా ఉన్నారు. ఈ 78 కాకుండా మరొక 40-50 దాకా సీజనల్ అంటే శివరాత్రికి ఎక్కడైనా జాతరలు జరిగినప్పుడు కూడా మన వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవి రొటీన్ గా జరుగుతున్నాయి. ఇవి కాకుండా మనము వేరే సేవా సంక్షేమ కార్యక్రమాలు అంటే మన వయసులకే కాక వయసులో కూడా మన సేవా కార్యక్రమాలు వర్తించే విధంగా మనం ముందుకు పోవాలి. అలాగే రానున్న కాలంలో వ్యాపార పరిస్థితులు బాగాలేవు కాబట్టి వచ్చేటువంటి గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపారంలో పెనుమార్పులు వస్తున్నాయి కాబట్టి మనం వ్యాపార పరంగా కాకుండా విద్యాపరంగా కూడా ముందుకు పోవాలి. రిలయన్స్ లాంటి సంస్థలు, సూపర్ మార్కెట్లు విరాళాలు అందించిన దాతలు మరియు ఇక్కడ వచ్చిన పెద్దలు, సభను అలంకరించిన పెద్దలు రాజశేఖర్ గారు, వెంకటరామయ్య గారు, నాగభూషణ్ గారు, రామ్మూర్తి గారు, లక్ష్మయ్య గారు, వెంకటరామయ్య గారు, దాతలు ఇక్కడ వచ్చిన వారందరికీ పెద్దలు కూర్చులు వారికి నమస్కారాలు. చిన్నవారికి నా జీవితంలో ఏమైనా భయం అనేది ఉంటే ఒక కార్యక్రమాలు చేసేదానికే భయపడుతుంటాను. దేనికి నేను భయపడను. మరి రాజశేఖర్ గారు చాలా ధైర్యంగా ఇటువంటి కార్యక్రమాలు నిలబెట్టి, ఎందుకంటే పని చేసే వాళ్ళే ఏదైనా పొరపాట్లు చేయొచ్చు, పని చేయని సన్యాసి పొరపాట్లు అనేది ఉండదు. ఏదైనా పని చేసే వాళ్ళే కొద్దిగా పొరపాట్లు జరగచ్చు. మరి ఆ పొరపాట్లు కూడా లేకుండా చక్కగా దాతలంతా పిలిపించి వారికి సన్మానించి ఆ దాతలకు సన్మానించే ఆ కార్యక్రమానికి నన్ను పిలిపించిన కమిటీ మెంబర్లకు నా మొట్టమొదటి, నేను కూడా మీలో ఒక దాతగా ఉండొచ్చు, చిన్న దాతగా. మేమే వెంటబడుతుంటాం, ఏమైనా ఉంటే చెప్పండి చేస్తాము అని. వాళ్ళు అడిగే పని లేదు. ఎప్పుడైనా కార్యవర్గం డబ్బులు ఇవ్వండి అని వెంటబడినారంటే అది మనం ఆ కార్యవర్గాన్ని గురించి ఆలోచించాల్సి వస్తుంది. వీళ్ళు కార్యవర్గం బాగా పొగురుగా చక్కగా మీకు ఇస్తే మీకు పుణ్యం వస్తుంది, లేకపోతే పోతారు అని చెప్పే కార్యవర్గానికి నిజంగా అభినందనీయులు. వాళ్ళు దాతల కన్నా మొట్టమొదట, ఎందుకంటే చాలా చక్కగా చేస్తుంటారు. మన వాళ్ళకి ముందే మంచి పేరు. మన వాళ్ళు పొరపాట్లు కూడా చేయరు. ఒకవేళ ఆ చేసినా తెలియకుండా చేసినా అది క్షమించుకొని దేవుని మొక్కేదానికే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. తెలియకుండా చేస్తేనే క్షమించండి అని. మన వాళ్ళు ధర్మంలో కానీ మంచి కార్యక్రమంలో కానీ మన వారికి మనమే సాటి కానీ ఇంకా వేరే ఎవరు లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి మంచి కార్యక్రమం నిర్వహించారు. నేను ఒక చిన్న దాతగా వచ్చాను.
మరి ఇంకా వాళ్ళతో ఎక్కువ పూర్తిగా ఎక్కువ తీసుకోలేదు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో రిజెక్ట్ చేస్తారో కూడా తెలియని పరిస్థితి. మరి పైన ఇక కింద ఏమైనా వంటశాల అది కట్టి భోజనశాల కట్టి పైన కళ్యాణ మండపం కట్టిస్తే నాకేమన్నా అవకాశం ఇస్తే ఆ కళ్యాణ మండపం నేను కట్టాలని. ఈ ఉపన్యాసాలకు ముందు చిన్న విషయం, మన వాళ్ళు ఎవరైనా చదివిన వాళ్ళు ఇంజనీర్లు కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎంఎస్సి కానీ బిఈ కానీ కంప్యూటర్స్ కానీ ఎవరైనా ఉంటే తప్పకుండా నా దగ్గర తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తానని మన వాళ్ళకు. నేను కూడా చాలా కష్టపడి నాకు కూడా ఏజీకి వస్తూ ఉంది కాబట్టి కొన్నిగా మీలో కలిసిపోయేదానికి ఏమైనా మీరు ఇంకేమైనా అభివృద్ధి వ్యాపారాల్లో ఇంకా వస్తుంటారు. ఇంకా ఎక్కువ మంది వచ్చినా నేను సమయాన్ని వెచ్చించి నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు పంచేదానికి ఎప్పుడు ముందుంటానని మరొకరు వాగ్దానం చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి కర్నూలుకు వస్తుంటే రైట్ సైడ్ చూసినా లెఫ్ట్ సైడ్ చూసినా డెవలప్మెంట్ విపరీతంగా పెరిగిపోతుంది. మనం ఎక్కడో వెళ్ళిపోతున్నాం. మన దగ్గర గోచీలు కట్టుకున్న వాళ్ళంతా ఈరోజు కోటీశ్వర్లు అయిపోతున్నారు. వాళ్ళు పాలేగాళ్ళంతా కోటీశ్వర్లు అయిపోతున్నారు. చిన్న చిన్న వీధి రౌడీలంతా కోటీశ్వర్లు అయిపోతున్నారు. వాళ్ళు అయితున్నారని మాకు బాధ లేదు. నాకు బాధ వచ్చి మన వాళ్ళు ఎందుకు ముందుకు పోవటం లేదు అదొకటే బాధ నాకు. మన వాళ్ళు కూడా కొద్దిగా బార్డర్ గీసి కొద్దిగా ధైర్యం చేసి కొద్దిగా డెవలప్మెంట్ జరుగుతున్న ఈ దేశంలో ఎప్పుడు నేను ఇంతవరకు నా జీవితంలో డెవలప్మెంట్ ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ ఎప్పుడు నా జీవితంలో చూడలేదు. నేను బిజినెస్ వ్యాపారంలో వచ్చి 30 సంవత్సరాలు అయితే ఉన్నది. ఏ ఇండస్ట్రీ చూసినా ఏ బిజినెస్ చూసినా బాగుంది. సిమెంట్ బాగుంది, స్టీల్ బాగుంది, కెమికల్స్ బాగుంది, బర్గర్స్ బాగుంది, డైరీ ఫార్ములు బాగున్నాయి, ఆయిల్ ఫ్యాక్టరీలు ఇది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్లు బాగున్నాయి, టెక్స్టైల్ బాగుంది. ఏ ఫ్యాక్టరీలో చూడండి బాగున్నాయి. ఇంతవరకు నేను జీవితంలో ఎప్పుడు చూడలే. ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూసినా బాగుంది. ఏవి చూసినా ఏ వ్యాపారం చూసినా బాగున్నాయి. కష్టపడంటే ఇంకా చేసుకున్నోడు ఇంకా పాప కూడా అనొచ్చు. కానీ 30 సంవత్సరాల్లో నేను చూడనట్లు వ్యాపారాలు జరుగుతుంది. మనం ఎందుకు చేసుకోవటం లేదు, మన పిల్లల్ని ఎందుకు ముందుకు తీసుకురావటం లేదు అనేది క్వశ్చన్ మీరు వేసుకొని ముందుకు పోండి. ఓల్డ్ సిటీకి పోతే ఆ ఇళ్లలో ఇంకా అసలు ఇండ్ల దగ్గర పోలేని పరిస్థితులు ఉంటాయి.